హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండస్ట్రీ డొమైన్ అండ్ అలాగే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డొమైన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం రీటైల్ డొమైన్, అలాగే లాజిస్టిక్స్ డొమైన్, అగ్రికల్చర్ డొమైన్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇండస్ట్రీ డొమైన్. సో ఇండస్ట్రీ డొమైన్లో మనకి అప్లికేషన్స్ వచ్చేసి మషిన్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్. దిస్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. సో మనం ఇవి రెండు కూడా అప్లికేషన్స్ ఇండస్ట్రీ డొమైన్లో. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, మషిన్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్. సో ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే మషిన్లో ఆర్ సిస్టంలో ఏమైనా ఫాల్ట్ ఉన్నా, ఏమైనా కంపోనెంట్స్ ఫెయిల్ అయినా మషిన్ యొక్క పర్ఫార్మెన్స్ని యూజర్కి చెప్పడం అనేది జరుగుతుంది. మషిన్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే యూజర్కి డిటెక్ట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మషిన్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ద మషిన్స్ యూస్డ్ in the industry can be fixed with sensors. The data from the sensors can be used to diagnose the machines. We can know if the machine is working up to the expected performance or not. అంటే కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్కి తగ్గట్టు నడుస్తుందా లేదా ఆ మషిన్ అనేది, దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి సెన్సర్స్ ద్వారా కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే యూజర్కి డిటెక్ట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన యొక్క ఫస్ట్ అప్లికేషన్, మషిన్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్. సో ఫ్యాక్టరీస్లలో హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి కదా, లైక్ CO2, CO, NO2. సో ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ వల్ల ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేవాళ్ళు, వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో అలా హెల్త్ ఇష్యూస్ నుంచి కాపాడడానికి వర్కర్స్కి అలా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి కంట్రోల్లో ఉండాలి. సో అలా కంట్రోల్లో ఉండడానికి మనము ఈ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఫర్ ది వర్కింగ్ personnel inside the industry is also important. Oftentimes, leakage of dangerous gases leads to the death of industry personnel. Sensors can be fixed at different locations to monitor the working environment for any leakage of hazardous gases and notify the appropriate personnel to lead with it అని చెప్తున్నా. సో ఏంటి అని అంటే కొన్ని సెన్సర్స్ అనేవి ఆ ఇండస్ట్రీలో డిఫరెంట్ లొకేషన్స్ వద్ద పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ సెన్సర్స్ ద్వారా ఎక్కడైనా హార్మ్ఫుల్ గ్యాసెస్ లీకేజ్ జరిగినా కూడా అప్పుడు లైక్ అలారం మెసేజ్ కానీ SMS రూపంలో, MMS రూపంలో ఏదో ఒకటి అలర్ట్ మెసేజ్ అనేది యూజర్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది, అక్కడ ఓనర్స్కి అలా. సో అప్పుడు ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ నుంచి వర్కర్స్ని కాపాడొచ్చు. సో ఇది మనకి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డొమైన్. సో ఈ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డొమైన్లో మనకి 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్, అలాగే వేరబుల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ఫిట్నెస్ మానిటరింగ్ని అలాగే వేరబుల్ ఎలక్ట్రానిక్స్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి, హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్ డివైసెస్ అనేవి మనకి వైర్లెస్ సెన్సార్స్ నెట్వర్క్స్, లైక్ స్మార్ట్ వాచెస్ అవ్వచ్చు, బెల్ట్స్ అవ్వచ్చు, ఏవైనా. సో అంటే యూజర్కి ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది, అంటే యూజర్ యొక్క హార్ట్ బీట్ని, బ్లడ్ ప్రెషర్ని సో యూజర్కి ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇదొక వన్ టైప్ అనుకుంటే నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటి అని అంటే ఇప్పుడు పేషెంట్స్ ఎవ్రీ టైం హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా, జస్ట్ అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా లైక్ రిమోట్ లొకేషన్ నుంచే పేషెంట్స్ డాక్టర్స్ కమ్యూనికేట్ అవ్వచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ సమ్ సెన్సర్స్తో, డిఫరెంట్ సెన్సర్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటే ఆ సెన్సర్స్ ద్వారా లైక్ పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి డాక్టర్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి అనదర్ టైప్. ఇక్కడ చూడండి, with the advent of IoT, remote healthcare has become an viable option for attending to patients. There is no need for
పేషెంట్ టు విజిట్ హాస్పిటల్ ఫర్ ఎవ్రీ మైనర్ హెల్త్ ప్రాబ్లం. ప్రతి చిన్న చిన్న విషయాలకి హాస్పిటల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ద డాక్టర్ కెన్ అటెండ్ టు సచ్ పేషెంట్స్ ఫ్రమ్ ఏ రిమోట్ లొకేషన్. అంటే రిమోట్ లొకేషన్ నుంచే డాక్టర్ పేషెంట్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ప్రతి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్కి కూడా వెళ్ళే అవసరం లేకుండా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సెన్సర్స్ కెన్ బి ఫిక్స్డ్ ఆన్ నియర్ ది పేషెంట్ ది మానిటర్ ది హెల్త్ విటల్స్ ఆఫ్ దట్ పేషెంట్ అని చెప్తున్నాం. సో కొన్ని సెన్సర్స్ ద్వారా పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి డాక్టర్ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరబుల్ ఎలక్ట్రానిక్స్. సో ఇప్పట్లో అందరూ కూడా లైక్ ఈ వేరబుల్ ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ డివైజెస్ అనేవి మనకి ఉంటాయి. లైక్ స్మార్ట్ వాచెస్ అవ్వచ్చు, స్మార్ట్ గ్లాసెస్, రిస్ట్ హ్యాండ్ బెల్ట్, అలాగే సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డివైజెస్. ఇక్కడ పిక్చర్ చూడండి మీకు ఒకసారి. సో చూడండి, స్మార్ట్ వాచ్, గ్లాసెస్, సో ఇవన్నీ కూడా స్కిన్ ప్యాచెస్. సో ఇవి మనకి ఏం చెప్తున్నాయి అని అంటే యూజర్కి హార్ట్ రేట్ని, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ని, బ్రీతింగ్ రేట్ని, మజిల్స్ యొక్క లైక్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని, స్ట్రెస్, ఎమోషన్, సో ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో చాలామంది ఈ వేరబుల్ ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నౌ-a-days there are different types of wearables available in the market to monitor health and lifestyles. Some examples of such wearables are smart watches, smart glasses, smart patches, smart garments, etc. as shown in the below figure అని చెప్తున్నా. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఫర్ వేరబుల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పొచ్చు. సో మనం ఏమేమి డిస్కస్ చేసాము ఇప్పటివరకు. సో మనకి ఈ టాపిక్తో టోటల్గా డొమైన్ స్పెసిఫిక్ ఐఓటీ టాపిక్ అనేది ఫినిష్ చేసుకున్నాం. సో మనం ఇప్పటివరకు హోమ్ ఆటోమేషన్, సిటీస్, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, రీటైల్ డొమైన్, లాజిస్టిక్స్ డొమైన్, అలాగే అగ్రికల్చర్ డొమైన్, ఇండస్ట్రీ డొమైన్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డొమైన్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాస్లో మనము ఇండస్ట్రీ డొమైన్ అలాగే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డొమైన్ గురించి డిస్కస్ చేసాం. సో ఇండస్ట్రీలో మనకి 2 అప్లికేషన్స్ ఉంటాయి, మషిన్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. సో మషిన్ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మషిన్ యొక్క అంటే మషిన్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నా, ఏమైనా కాంపోనెంట్స్ ఫెయిల్ అయినా యూజర్కి డిటెక్ట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది సెన్సార్స్ ద్వారా. సో ఇది వచ్చేసి అంటే మషిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, ఫంక్షనాలిటీ అనేది చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. అంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ నుంచి వర్కర్స్ని ఫ్యాక్టరీలలో కాపాడడానికి, లైక్ CO2, CO, NO2 ఇలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ నుంచి వర్కర్స్ని కాపాడడానికి మనకి ఈ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈ డొమైన్లో మనకి 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్, అలాగే వేరబుల్ ఎలక్ట్రానిక్స్. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్ అంటే ఏంటి అని అంటే, లైక్ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్కి కూడా, హెల్త్ ఇష్యూస్కి కూడా పేషెంట్స్ ఎవ్రీ టైం హాస్పిటల్కి వెళ్ళకుండా డాక్టర్ రిమోట్ లొకేషన్ నుంచి పేషెంట్స్ని చూడొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ సెన్సార్స్తో. సో ఇది వచ్చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్ మానిటరింగ్. అదే నెక్స్ట్ వన్ వచ్చేసి వేరబుల్ ఎలక్ట్రానిక్స్. సో ఇవైతే మన అందరికీ తెలుసు. ఈ జనరేషన్లో చాలామంది కూడా ఈ వేరబుల్ ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ ప్యాచెస్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే యూజర్ యొక్క హార్ట్ రేట్ని, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ని, బ్రీతింగ్ రేట్ని, అలాగే మజిల్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని, స్ట్రెస్ని, ఎమోషన్స్ని అన్నిటిని మనకి పర్సెంటేజ్ వైజ్గా మనకి చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి వేరబుల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ క్లాస్తో మనకి డొమైన్ స్పెసిఫిక్ ఐఓటీ టాపిక్ అనేది ఫినిష్ అవ్వడం జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.